నాట్ E1, E2 కదా. E2 ఇంటర్సెక్షన్ E3 ఈజ్ వాట్? పై. E2 ఇంటర్సెక్షన్ E3 ఈజ్ పై. మనకి నేనేమని చెప్పాను, మనకి ఇంటర్సెక్షన్ పై ఉంటే వాటిని ఏమంటాను? డిస్జాయింట్ ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఓకే, ఎగ్జాస్టెడ్ అంటే ఏమంటున్నాను? మ్యూచువల్లీ ఎగ్జాస్టెడ్ అంటే ఏమంటాను నేను? దోస్ ఈవెంట్స్ కాంబినేషన్ ఆఫ్ దోస్ టూ మ్యూచువల్లీ ఇది ఎక్స్క్లూజివ్ బెట. ఎగ్జాస్టివ్ అంటే ఏమంటాను నేను? ఎగ్జాస్టివ్ అంటే ఏంటిది? నాకు ఈ ఏదైనా కాంబినేషన్ యూనియన్ చేస్తే శాంపుల్ స్పేస్ రావాలి. నేను E2 E3 చేస్తాను. E2 యూనియన్ E3 1 I'll get 2 3 4 5 6 and okay, or else you can write E4 E6 union kuda. E4 union E6 is also our sample space. Okay na? దీన్ని ఏమంటాను నేను? శాంపుల్ ఈ యూనియన్ చేసినప్పుడు శాంపుల్ స్పేస్ వస్తే వాటిని ఏమంటాను? మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. యూనియన్ చేసినప్పుడు మనకి పై వస్తే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఆర్ డిస్జాయింట్ ఈవెంట్స్ అంటాను. అండ్ వన్ మోర్ ఈజ్ ప్రాబబిలిటీ 0 ఉంటే ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటాము. ప్రాబబిలిటీ 1 ఉంటే షూర్ ఈవెంట్స్ అని అంటాము. ఇఫ్ ద ప్రాబబిలిటీ ఈజ్ 0, దట్ ఈస్ ప్రాబబిలిటీ 1. ఏమంటున్నా నేను? ప్రాబబిలిటీ 0 ఉంటే ఇంపాసిబుల్ ఈవెంట్స్. ఇంపాసిబుల్ ఈవెంట్స్ 1 ఉంటే ఏమంటాను నేను? షూర్ ఈవెంట్స్. ఓకే, ఇవన్నీ మనకు యూజ్ అవుతాయండి. ప్రాబబిలిటీ 0 ఉన్నది ఏంటిది? E5 అంటే నాకు E5 అనేది ఏమవుతుంది? నాకు ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది E5. ఓకే, మరి షూర్ ఈవెంట్ అంటే ప్రాబబిలిటీ 1 ఉండాలి, ఓన్లీ 1 ఎలిమెంట్. అంటే E1 అనేది ఏమవుతుంది? నాకు షూర్ ఈవెంట్ అవుతుంది. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? తర్వాత ఆక్సిమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఏంటి? డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి, తర్వాత విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్, ప్రాబబిలిటీ అంటే ఏంటిది, కాంబినేషన్ అంటే ఏంటిది, అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాము. ఈ వీడియో దయచేసి ఆల్ గ్రూప్స్కి, ఇన్స్టాగ్రామ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ COSM ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు? టఫ్ మైండ్లో ఒకటి సెట్ అయిపోతుంది, ఇది వెరీ టఫ్ అండి, బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకేనా? నా వీడియో ఫాలో అవ్వండి. మీరు పాస్ కాకపోతే నన్ను అడగండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.